అతను హాస్పిటల్ గదిని వదిలి వెళ్ళాడు. అతను హాస్పిటల్ గదిని వదిలి వెళ్ళాడు. ఇన్ ఇంగ్లీష్, he left the hospital room. He left the hospital room. అతను అనగా he. అతను అనగా he. హాస్పిటల్ గదిని అనగా the hospital room. హాస్పిటల్ గదిని అనగా the hospital room. వదిలి అనగా leave. వదిలి అనగా leave. వెళ్ళాడు అనగా went లేదా left. వెళ్ళాడు అనగా went లేదా left. కోపం రావడం సహజమే. గెస్ ఇన్ ఇంగ్లీష్. కోపం రావడం సహజమే అనే వాక్యానికి సరి అయిన ఇంగ్లీష్ సెంటెన్స్ మీకు గనుక తెలిసి ఉంటే కామెంట్ల రూపంలో తెలపండి. మీరు ఇలాంటిదేదైనా విన్నారా? మీరు ఇలాంటిదేదైనా విన్నారా? ఇన్ ఇంగ్లీష్, హ్యావ్ యూ హియర్డ్ సంథింగ్ లైక్ దిస్? హ్యావ్ యూ హియర్డ్ సంథింగ్ లైక్ దిస్? మీరు అనగా యు. మీరు అనగా యు. ఇలాంటిదేదైనా అనగా సంథింగ్ లైక్ దిస్. ఇలాంటిదేదైనా అనగా సంథింగ్ లైక్ దిస్. విన్నారా? హ్యావ్ యూ హియర్డ్. విన్నారా? హ్యావ్ యూ హియర్డ్. నడవడానికి కాళ్ళు లేకపోవడం ఊహించుకోండి. నడవడానికి కాళ్ళు లేకపోవడం ఊహించుకోండి. ఇన్ ఇంగ్లీష్, ఇమాజిన్ హ్యావింగ్ నో లెగ్స్ టు వాక్. ఇమాజిన్ హ్యావింగ్ నో లెగ్స్ టు వాక్. నడవడానికి అనగా టు వాక్. నడవడానికి టు వాక్. కాళ్ళు అనగా లెగ్స్. కాళ్ళు అనగా లెగ్స్. లేకపోవడం అనగా నాట్ హ్యావింగ్ లేదా ఆబ్సెన్స్ ఆఫ్. లేకపోవడం నాట్ హ్యావింగ్ లేదా ఆబ్సెన్స్ ఆఫ్. ఊహించుకోండి ఇమాజిన్. ఊహించుకోండి ఇమాజిన్. అతను ఎవరైనా ఉన్నారా అని చూడటానికి చుట్టూ చూశాడు. అతను ఎవరైనా ఉన్నారా అని చూడటానికి చుట్టూ చూశాడు. ఇన్ ఇంగ్లీష్, he looked around to see if anyone was there. He looked around to see if anyone was there. అతను అనగా he. అతను అనగా he. ఎవరైనా అనగా ఎనీవన్. ఉన్నారా అని ఇఫ్ సమ్వన్ వాస్ దేర్. ఉన్నారా అని ఇఫ్ సమ్వన్ వాస్ దేర్. చూడడానికి టు సీ. చూడడానికి టు సీ. చుట్టూ అరౌండ్. చుట్టూ అరౌండ్. చూశాడు అనగా లుక్డ్. చూశాడు అనగా లుక్డ్. అతను గుడికి వెళ్ళాలని అనుకున్నాడు. అతను గుడికి వెళ్ళాలని అనుకున్నాడు. ఇన్ ఇంగ్లీష్, he wanted to go to temple. He wanted to go to temple. అతను అనగా he. అతను అనగా he. గుడికి అనగా టు ద టెంపుల్. గుడికి అనగా టు ద టెంపుల్. వెళ్ళాలని అనగా టు గో లేదా వాంటెడ్ టు గో. వెళ్ళాలని టు గో లేదా వాంటెడ్ టు గో. అనుకున్నాడు అనగా వాంటెడ్ లేదా థాట్ ఆఫ్. అనుకున్నాడు అనగా వాంటెడ్ లేదా థాట్ ఆఫ్.
జెస్సీ అతని పక్కన కూర్చొని చూడడం మొదలుపెట్టింది. జెస్సీ అతని పక్కన కూర్చొని చూడడం మొదలుపెట్టింది. జెస్సీ sat beside him and started watching. జెస్సీ sat beside him and started watching. జెస్సీ అనునది నామవాచకము. అతని పక్కన అనగా beside him, అతని పక్కన beside him. కూర్చొని అనగా sat, కూర్చొని అనగా sat. చూడడం అనగా వాచింగ్ లేదా టు వాచ్, చూడటం వాచింగ్ లేదా టు వాచ్. మొదలుపెట్టింది అనగా స్టార్టెడ్ లేదా బిగినింగ్, మొదలుపెట్టింది స్టార్టెడ్ లేదా బిగినింగ్. ఇది చెప్పడానికి మంచి సమయం, ఇది చెప్పడానికి మంచి సమయం. ఇన్ ఇంగ్లీష్ దిస్ వాస్ ఏ గుడ్ టైమ్ టు టెల్, దిస్ వాస్ ఏ గుడ్ టైమ్ టు టెల్. ఇది అనగా దిస్, ఇది అనగా దిస్. చెప్పడానికి అనగా టు టెల్ లేదా టు సే, చెప్పడానికి టు టెల్ లేదా టు సే. మంచి అనగా గుడ్, మంచి అనగా గుడ్. సమయం అనగా టైం, సమయం అనగా టైం. అతని పుట్టినరోజు రాబోతుంది, అతని పుట్టినరోజు రాబోతుంది. ఇన్ ఇంగ్లీష్ హిస్ బర్త్డే వాస్ కమింగ్ అప్, హిస్ బర్త్డే వాస్ కమింగ్ అప్. అతని అనగా హిస్, అతని అనగా హిస్. పుట్టినరోజు అనగా బర్త్ డే, పుట్టినరోజు అనగా బర్త్ డే. రాబోతుంది అనగా ఈస్ కమింగ్, రాబోతుంది అనగా ఈస్ కమింగ్ అప్, రాబోతుంది అనగా ఈస్ కమింగ్ అప్. చిన్న అబ్బాయి వంటగదిలోకి వచ్చాడు, చిన్న అబ్బాయి వంటగదిలోకి వచ్చాడు. ఇన్ ఇంగ్లీష్ లిటిల్ బాయ్ కేమ్ ఇన్ టు ద కిచెన్, లిటిల్ బాయ్ కేమ్ ఇన్ టు ది కిచెన్. చిన్న అనగా లిటిల్, చిన్న అనగా లిటిల్. అబ్బాయి అనగా బాయ్, అబ్బాయి అనగా బాయ్. వంటగదిలోకి అనగా ఇంటూ ద కిచెన్, వంటగదిలోకి అనగా ఇంటూ ద కిచెన్. వచ్చాడు కేమ్, వచ్చాడు కేమ్.